హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూన్ 1న ఇచ్చే జీతాలు మరియు పెన్షన్లు బంద్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే జూన్ 1న జీతాలు, పెన్షన్లు బంద్. ఎందుకు ఏమిటనేది పూర్తిగా తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ముఖ్య గమనిక. మే నెల జీతాలు, పెన్షన్ల చెల్లింపుల తాజా సమాచారము. రెగ్యులర్ పేరోల్ అనేది మనకు రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 18th to 25th ఇన్ ద మంత్. అంటే మనకు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్ బిల్లులను హెర్బ్ పేరోల్ నందు డీడీఓ గారు అప్లోడ్ చేయడం ప్రక్రియ అయితే ఈ రోజుతో ముగిసిపోతుందనమాట. దాదాపుగా ఉద్యోగులకు సంబంధించి అన్ని బిల్లులు అప్లోడ్ అయిపోయాయి. ఇక పెన్షనర్లకు సంబంధించి అక్కడక్కడ కొన్ని బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా ఎప్పుడైతే ఈ రోజుతో పూర్తిగా అప్లోడ్ చేయడం ప్రక్రియ పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి మే నెల జీతాల పే స్లిప్స్ ప్రస్తుతం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు జనరేట్ అవుతున్నాయి. జీతాల పే స్లిప్స్ జనరేషన్. ఈ నెలకు సంబంధించి పే స్లిప్స్ బిల్ నంబర్ జనరేట్ కావడం ప్రారంభమైంది. చాలామంది ఉద్యోగులకు వారి పే స్లిప్స్ అందుబాటులోకి అయితే వస్తున్నాయి. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పే స్లిప్స్ నిధి యాప్‌లోను మరియు నిధి వెబ్‌సైట్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే వారి యొక్క పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. పెన్షనర్స్‌కి ఇంకా పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ కాలేదు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మాత్రం పే స్లిప్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మనకు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఈ విధంగా నిధి లాగిన్ అని టైప్ చేసిన తర్వాత nithi.apc.fss.in అనే వెబ్‌సైట్ ఉంటుంది. అక్కడ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. లాగిన్ పైన క్లిక్ చేస్తే మనకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తో లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ మనకు పే స్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ ఇచ్చినట్లయితే ఈ విధంగా పే స్లిప్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ మంత్ అండ్ ఇయర్ ఉంటుంది. ఇక్కడ మనకు రీసెంట్ పే డీటెయిల్స్‌లో ఈ యొక్క మే 2025 వ్యూ పే స్లిప్ అనేది మనకు ఉంటుందన్నమాట ఆప్షను. అక్కడ మనం వ్యూ పే స్లిప్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా పే స్లిప్ ఓపెన్ అవుతుందన్నమాట. పే స్లిప్‌లో మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితేనేమి, అలాగే ఎర్నింగ్స్, డిడక్షన్స్, కటింగ్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరూ కూడా తమ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని అందులోని వివరాలను, ముఖ్యంగా జీతభత్యాలు మరియు డిడక్షన్‌లను క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా కోరడమైనది. ఏమైనా కూడా వ్యత్యాసాలు ఉన్నట్లయితే లేదా సందేహాలు ఉన్నా కూడా సంబంధిత డీడీఓ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లగలరు. పెన్షనర్లకు సంబంధించి ఇంకా పే స్లిప్స్ డౌన్‌లోడ్ కాలేదు. ఇఫ్ ఇఫ్ మంత్ 30 డేస్ పే స్లిప్ జనరేట్ ఆన్ 28th మిడ్‌నైట్. ఇఫ్ ఒకవేళ 31 రోజులు ఉన్నటువంటి నెలలో పే స్లిప్స్ అనేది 29వ తేదీ జనరేట్ అవుతాయి. ఈ నెల 29వ తేదీ, మే 29వ తేదీన పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. పెన్షనర్స్ కూడా పే స్లిప్ అన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పెన్షన్ పే స్లిప్స్ జనరేషన్ సంబంధించి పే స్లిప్స్ ఈ నెల 29వ తేదీ నుంచి డౌన్‌లోడ్ అవుతాయన్నమాట. పెన్షనర్స్ కేవలం నిధి వెబ్ పోర్టల్‌లో మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. పెన్షనర్స్ కూడా వారి యొక్క పే స్లిప్‌లో పర్సనల్ డీటెయిల్స్, అలాగే స్పౌస్, ఫ్యామిలీ పెన్షనర్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ వచ్చాయా లేవా, తర్వాత ఎర్నింగ్స్, డిడక్షన్స్, అలవెన్సెస్ ఇవన్నీ కూడా మనకు ఫార్మ్ 16 డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనము చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా పే స్లిప్స్ జనరేట్ కాలేదంటే 29వ తేదీ వరకు కూడా అటువంటి వారు వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్ స్థితిని తెలుసుకొని ఒకవేళ అవసరమైతే సబ్మిట్ కానట్లయితే వెంటనే సబ్మిట్ చేసేయండి. ఈ విధంగా జీతాల బిల్లుల పరిస్థితి. ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి. ఇప్పటివరకు అప్రూవల్ అయిన వివరాలు: కొవ్వూరు, నెల్లూరు, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ డిపార్ట్మెంట్, నెల్లూరు, మడకశిర యానిమల్ హస్బెండ్, ఏలూరు, రాయచోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం ఎస్టీఓ గారి పరిధిలో, తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ఎస్టీఓ పరిధిలో అయితే బిల్లులు యొక్క స్టేటస్ చెక్ చేయగా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో కొన్ని ఉండగా, మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఏవైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో బిల్లులు అవన్నీ కూడా మనకు మరొక 2 రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకోగలవు.
సో, కొన్ని శాఖల బిల్లు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నిధుల విడుదల కోసం ఆహ్, అని వేచి ఉన్నాయన్నమాట. అంటే ట్రెజరీ ఆమోదం పూర్తయింది కానీ, ప్రభుత్వ నిధుల విడుదల కోసమైతే వేచి ఉన్నాయి. బిల్ నాట్ అప్రూవ్డ్. మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్ నాట్ అప్రూవల్ దశలో అయితే ఉన్నాయి. సంబంధిత ట్రెజరీ ఏపీఓ కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెస్‌లో ఉన్నాయి. బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉన్నటువంటి బిల్లులు కూడా రాబోయే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొంది, ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయనైతే ఆశిస్తున్నాము. డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నా కూడా మనకు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, గ్రామవార్డ్ సచివాలయం ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్‌మెంటు, అలాగే విద్యాశాఖ, పంచాయతీరాజ్ మొదటగా అయితే జీతాలు జమ కానున్నాయి. పెన్షన్స్ జమ కానున్నాయన్నమాట. సో, అందరికీ కూడా ఒకటో తేదీ అయితే జీతాలు, పెన్షన్‌లు జమ కావండి. సో, ఎందుకంటే ఉద్యోగ పెన్షనర్స్ అందరికీ కూడా ఒకటో తేదీ ఆదివారం కావడం వలన రెండో తేదీన జీతాలు, పెన్షన్‌లు జమవుతాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్స్ ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్‌ను మరియు బిల్లుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ, అంటే చెక్ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరడమైనది. ఇక మరి ఒకటో తేదీ జమ కావు కాబట్టి రెండవ తేదీన జీతాలు మరియు పెన్షన్‌లు పడే జిల్లాల్లో ట్రెజరీ లిస్ట్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నరసన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కిలి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాళి, కొత్తూరు, పాతపట్నం, రణస్థలము, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, చింతలపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుక్కునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మువ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లె, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెదకూరపాడు, పిడుగురాళ్ల, రాజపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్, హిందూపూర్, కదిరి, కళ్యాణ్‌దుర్గ్, కంబదూర్, కనికేల్, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కొంపం, చీరాల, ప్రకాశం, ఒంగోలు, ప్రకాశం, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూర్, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలమూరు, ఆత్మకూరు, బనగానపల్లి, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లి, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వేకోడు, రాజచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తంబలపల్లి, తొట్టెమేడు, వాయిల్పాడు, పలమనేరు, పొంగనూరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, తిరుపతి అండ్ సీతమ్మధార తదితర ట్రెజరీ పరిధిలో జీతాలు మరియు పెన్షన్లు రెండవ తేదీన జమ కానున్నాయి. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.